శ్రీవాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో అతిమూత్రము అని సమస్య ఎవరికైనా ఉంటే దాన్ని బహుమూత్రం అంటారు. మేహరోగాలు అని పిలుస్తుంటాము. 20 రకాల మేహరోగాలు. 20 రకాల్లో మ్యాక్సిమం ఉన్నదంటే కరెక్ట్గా చూస్తే 18 మేహరోగాలే ఉంటాయి. కొంతమంది 20 అంటుంటారు, ఇంకొంతమంది 21 అంటుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నది పర్ఫెక్ట్గా చెప్పాలంటే 18 మేహరోగాలు. ఈ 18 మేహరోగాల్లో ఈ బహుమూత్రం అనేది కూడా ఒక లెక్కలో అతిమూత్ర రోగం అంటారు. దీన్ని కూడా మేహరోగాల్లోనే చేరుతుంది. దీని తరువాత మళ్ళీ ఏం చేస్తుందంటే కొంతమంది మూత్రిస్తే చీమలు చేరుకుంటుంటాయి. చీమలు, చిన్న చీమలు కావచ్చు, ఎర్ర చీమలు కావచ్చు, మొత్తం అన్నీ వచ్చి చేరుకుంటాయి. అది తాంద్రమేహం అని పిలుస్తుంటారు. మరి మధుమేహం అని కూడా పిలుస్తుంటారు. మధుమేహం వచ్చి 18వది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ షుగర్ అనేది రైజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ఒక మూత్రవ్యాధి కలవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నేను చూపించే ఒక చెట్టు మూలికను మీరు వాడుకుంటూ వస్తే అతిమూత్ర వ్యాధి అంటారు. దాన్నే బహుమూత్రం అని సంస్కృతంలో పిలుస్తుంటారు. ఈ అతిమూత్ర వ్యాధి ఎవరికి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లవారితో కావచ్చు, సాయంత్రం వరకు కావచ్చు, రోజు కనీసం అన్నా కూడా గంటకొకసారి మూత్రిస్తేనే వాళ్ళకి సమాధానం. లేదంటే స్టాక్ ఉన్నట్టుంటుంది వాళ్ళకి. దీన్ని పడుకుంటారు. పడుకున్నా కూడా నిద్ర సరిగా రాదు. గంటకోసారి లేచిపోతూ ఉండాలి. అలా దాన్ని వాళ్ళు ఏమంటారంటే బహుమూత్రం అని పిలుస్తుంటారు. కొంతమందికి నరం జారింటుంది. వాళ్ళకి మధుమేహం ఉండదు, ఏ మేహాలు ఉండవు, మేహరోగాలు ఉండవు, కానీ నరము జారుడు అంటారు. మూత్రనాళం జారింది అని పిలుస్తుంటారు. అది జారినా కూడా మూత్రం అనేది ఎక్కువ వస్తుంటుంది. ఈ బహుమూత్రం ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే నేను చూపిస్తున్నాను ఒక తంగేడి చెట్టు. అన్ని చెట్ల మీకు అన్ని పక్కల దొరుకుతుంటాయి తంగేడి చెట్టు. చూడండి, ఇది వచ్చి తంగేడి చెట్టు అంటాం. ఈ తంగేడి చెట్టుని మనం ఏం చేయాలంటే వేర్లతో పెరుక్కోవాలండి. వేర్లు మొత్తం కాస్త చెట్టు తవ్వామనుకోండి, మొదట్లో తవ్వామంటే వేర్లు వస్తుంటాయి. ఈ పక్క ఆ పక్క సైడ్కి వెళ్ళి ఉంటాయి వేర్లు. ఆ వేర్లు మాత్రం కట్ చేసుకోండి. చెట్టు కాని చేయకండి. ఆ వేర్లు సైడ్లోకి వెళ్ళినా వేర్లు మాత్రం కట్ చేసుకోండి. ఒక అంతంత పొడుగు కట్ చేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక అన్ని వేర్లు వేసి కషాయంలాగా చేయండి. ఒక 4 గ్లాసులు 3 గ్లాసులు నీళ్ళు పోయండి. పోసి బాగా కాంచి 1/2 గ్లాసు 3/4 గ్లాసు అయ్యేంత వరకు బాగా కాంచండి. కాగిన తర్వాత దాన్ని ప్రతినిత్యము పొరగడుపున ఉదయం సాయంత్రం 2 పూట్లు వాడుకుంటూ వస్తే ఈ బహుమూత్ర వ్యాధి అంటే అతిమూత్ర వ్యాధి 100% క్లియర్ అవుతూ వస్తుంది. అంటే కొంతమంది చెప్తారండి, నేను 15 రోజులు వాడినాను మేలు కాలేదు, వారం వాడినాను మేలు కాలేదు, నెల వాడినా మేలు కాలేదు అంటుంటారు. దీని నుంచి ఎవరికి ఏ సైడ్ ఎఫెక్టు లేదు. 3 నెలలు వాడినా కూడా ఏ సమస్య లేదు. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉండే వాళ్ళకి తొందరగా క్లియర్ అవుతుంది నెల లోపల. ఎక్కువ ఉండే వాళ్ళకి మ్యాక్సిమం 2 నెలలు 3 నెలలు పడుతుంది. వాడుతూ వచ్చారనుకోండి కంపల్సరీ మీకు ఆ మూత్ర వ్యాధి తగ్గుతుంది. రెండవది, దీని పంచాంగాలు పూర్ణంగా పువ్వు, ఆకు, కాయ, కాండము, వేరు మొత్తము చేరి పంచాంగాలు చేసుకొని మొత్తం చేర్చి కట్ చేసి ఎండించి పౌడర్ చేసుకొని ప్రతిరోజు వాడుకుంటూ వస్తే మధుమేహం కూడా తగ్గుతుంది. ఎలాంటి మధుమేహం ఉన్నా కూడా, చక్కెర వ్యాధి అంటున్నాం కదా, షుగర్ అని చెప్పి, అది కూడా తగ్గుతూ వస్తుంది. దానికి సరైన పథ్యాలు ఉండాలి. ఈ బహుమూత్ర వ్యాధి ఉన్న వాళ్ళు కూడా పథ్యం ఉండాలి. ఏమంటే ఒగురు పదార్థాలు ఎక్కువగా వాడాలి. ఒగురు పదార్థాలు అంటే దేంట్లో వస్తుందంటే మీరు తినే ఆహార పదార్థాల్లో కాయలు, పళ్ళు, పండుగా ఉండేటివి ఏది తినకండి. కాయగా ఉండేటప్పుడు అన్నీ తినండి. అన్ని పండ్లు ఏదే, అరటి పండు కావచ్చు, జాంకాయ కావచ్చు, ఏదే కానీ మీరు పండు అయిన తర్వాత తిన్నారంటే ఇంకా బహుమూత్రం ఎక్కుతుందే కానీ తగ్గదు. అప్పుడు అది పచ్చిగా ఉండేటప్పుడు తింటూ వచ్చారనుకోండి కంపల్సరీ మా బహుమూత్ర వ్యాధి తగ్గుతుంది. ఈ ఒక్క రెమెడీని మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. కొరియర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తుంటాం. వాడండి, ఆ సమస్య పరిష్కారం అవుతుంది నేను తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.